ఫ్రెండ్స్, మనము ప్రతి దినము ఈ హిందూ అన్న ప్రధాన పదం గురించి మనం హిందువులము, మనం అంత బంధువులము, లేకపోతే హిందూ మత సంబంధమైన విషయాలు ప్రతిరోజు కోకొల్లలు మనకు చర్చకు వస్తూ ఉంటాయి. కానీ హిందూ అంటే ఏంటో ఎవరికి అర్థం తెలియదు. సో ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు చెప్తారు. ఒక ఆయన ఈ అనంత శ్రీరామ్ అని సినిమా పాటలు రాసే సినిమా రచయిత, ఆయన హిందూ అని ఏదో చెప్పి ఆయన ఏదో ఒక అర్థం చెప్తాడు. ఈ మన చిన్నజీయ స్వామి గారు చెప్తారు, హిందూ అనేది ఒక పర్షియన్ పదము, అది ఒక బూతు మాట, అంటే దొంగ, బానిస, నీచమైన పదం. అది నేను హిందూ అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు, నేను హిందూ అనే పదం నేను పలకను అని చెప్పేసి ఆయన అంటాడు. అదే ఇంకెవరన్నా అదే మాట అంటే వీళ్ళంతా మనకు హిందూ మత రక్షకులకు ఎక్కడెక్కడో వాళ్ళ మనోభావాలు దెబ్బతినిపోయి ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు ఇతరులంటే. ఎందుకంటే వాళ్ళు మనకు జనజీయ స్వామి అన్నారు కాబట్టి వాళ్ళు ఏమో మూసుకొని ఉన్నారు. అదే ఇంకెవరైనా రంగనాయకమ్మ గారు అన్న, ఓసీలు ఎవరైనా అన్న వాళ్ళకేం నొప్పి రాదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు, వాళ్ళకు అయ్యేముండదు. అదే ఇతరులు ఎవరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే ముస్లింలు ఎవరైనా ప్రస్తావన తీస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు పెడతారు. ఇది నడుస్తున్న వాళ్ళ చెత్త మెంటాలిటీ. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే 2015 అక్టోబర్లో 12/10/2015 సాక్షి న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు, ఆ రోజు పబ్లిష్ అయింది. ఒక ఇండోర్ వ్యక్తి హిందూ అన్న పదానికి అర్థమేంటి అని మన కేంద్ర ప్రభుత్వానికి సమాచార దరఖాస్తు వేస్తే, ప్రస్తుతం ఉన్న అమిత్ షా గారి ప్రభుత్వమే ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడే జవాబిస్తూ హిందూ అన్న పదం అర్థం మాకు తెలియదు, మా రికార్డ్స్లో ఎక్కడ హిందూ అన్న పదం తెలియదు, మనకు వేదాల్లో కూడా హిందూ అన్న పదం లేదు అని జవాబిచ్చారు. మరి ఇప్పుడు చెప్పండి, హిందూ అంటే ఏంటో? థ్యాంక్ యూ.